ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అను, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు ప్లీజ్. పెళ్లి చూడు ఎంత బాగా జరిగిందో, అంతా ట్రెడిషనల్గా. మన ఫ్యామిలీస్ నొప్పించే రెస్పాన్సిబిలిటీ నాది. డోంట్ వరీ అను. నేను అడగగానే పెళ్లి కొప్పుకున్నావు. నా మీద నీ ప్రేమ చూపించావు. మీ ఇంట్లో వాళ్ళని నొప్పించి నీ మీద నాకున్న ప్రేమను ప్రూవ్ చేసుకుంటాను. నన్ను నమ్మనుషా. నేను చెప్పే వరకు మన పెళ్లి విషయం ఎవరికీ చెప్పుకో. అక్కకి చెప్పకుండా నేను ఉండలేను కార్తీక్. తను నేను చీట్ చెయ్యలేను. కూల్ అనుష. పల్లవి నీకు సపోర్ట్గా ఉంటుందంటే తనకి తప్పకుండా చెప్పు. కానీ ఈ లోపు మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. కామ్గా నువ్వు మీ ఇంటికెళ్ళు, నేను మా రూమ్కి వెళ్తాను. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని నీకోసం వెయిట్ చేస్తుంటాను. పదనుష. కళ్ళు దొబ్బయా? బ్రో సారీ బ్రో, ఐఎమ్ రియల్లీ సారీ. నేను చూసుకోకుండా ఏదో అలా. చూసుకోకుండా డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావురా? ఎందుకు బ్రో అరుస్తున్నావు? దీన్ని పెద్దగా సీన్ క్రియేట్ చేయకండి. అంటే ఏంట్రా? నువ్వు ఇలా బురద పోసి డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే నేను కూల్గా ఉండాలా? బ్రో నేను వేరే మూడ్లో ఉన్నాను. ఒకసారి చెప్తున్నాను కదా. అవునరా, నీకు డబ్బు పిచ్చి ఎక్కువైంది. నీకు మూడ్స్ ఎక్కువయ్యాయి. ఏయ్ 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 ఏయ్. డబ్బు ఎక్కువయ్యి కొట్టుకుంటున్నావు. పనే ఉంది నీకు. దీన్ని గోకుదామా దాన్ని గోకుదామా అని ఎప్పుడు ఇదే పని నీకు. ఏయ్ ఏయ్ ఏయ్. చూడు బ్రో, నా వల్ల నీ మీద బురద పడిందని కూల్గా ఉన్నాను. నువ్వు లిమిట్ క్రాస్ చేయకు. ఇప్పటికే చాలా ఓవర్ చేస్తున్నావు. నేను ఆర్డర్ చేస్తున్నానా? ఉండు ఉండు, నీకు చూపిస్తాను. ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు కూల్గా ఉందా? ఏయ్ కార్తీక్, కార్తీక్, కార్తీక్ వదులు. కార్తీక్ ప్లీజ్. చరణ్ ప్లీజ్, నువ్వైనా వదులు. స్టాప్ ఇట్. ఏంటి చరణ్? నీతో మాట్లాడడానికి వస్తుంటే వీడే మధ్యలో గొడవ పెట్టుకుంటున్నాడు. అనుష, అసలు అనుషతో నీకేంట్రా పని? నీకేంటి పని? కార్తీక్
అసలు వీడెవడు? ఏంటి వీడి ఓవర్ యాక్షన్? ప్లీజ్ చరణ్, నేను నీతో తర్వాత మాట్లాడతాను. అనుషా అది కాదు, అసలు వీడు. ప్లీజ్ చరణ్, నువ్వు వెళ్ళు చరణ్, వెళ్ళు చరణ్. అనుషా నేను చెప్పేది విను. నేను వాడు నీకు కాల్ అనవసరంగా- చేస్తాను. నువ్వు వెళ్ళు చరణ్, వెళ్ళు చరణ్, ప్లీజ్ చరణ్. ఈ టైంలో గొడవలేంటి కార్తీక్? నేను గొడవ పడదాం అనుకోలేదు అనుష, ముందు వాడే. కార్తీక్, ఇప్పుడు మన సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. లేదు అనుష, వాణ్ణి చూస్తేనే నాకు ఇరిటేషన్. కార్తీక్ ప్లీజ్. ఈసారి నా కంట పడ్డాడో చచ్చాడు నా చేతిలో. రాస్కెల్, ఈసారి డైరెక్ట్ గా కారు ఎక్కించేస్తాను. ఏంటన్నాడు నువ్వు చెప్పేది? అవును మామ, గుడి దగ్గర కార్తిక్ తో గొడవ పడుతుంటే సడన్ గా అనుష కనిపించింది. నువ్వు వెళ్ళిన పని వదిలేసి వాడితో గొడవ ఎందుకు పెట్టుకున్నావు? ఏం చేయను, అనుష అక్కడ ఎందుకుందో నాకు అర్థం కావడం లేదు. అప్పటికి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పాను. నేను తర్వాత ఫోన్ చేస్తానంటూ నన్ను కంగారుగా పంపించేసింది. అల్లుడు, నీకు ఐ లవ్ యూ చెప్పే యోగం లేదు గాని ఇంటికి వచ్చేసాయి. ప్రపోజ్ చేయకుండా ఎలా రాను మామా? ఇంకా ఐ లవ్ యూ ని పక్కన పెట్టు, డైరెక్ట్ గా పెళ్ళే. పెళ్ళా? అదేలాగా? నువ్వు అనూషని లవ్ చేస్తున్నావు, నిన్ను కూడా ఆ అమ్మాయి లవ్ చేస్తున్నట్టు హింట్ ఇచ్చింది. ఇంకా 3 ముక్కల ఐ లవ్ యూ పక్కన పెట్టి బామ్మని పంపించి సంబంధం మాట్లాడుకుందాం. మామా మామా, నువ్వు సూపర్ మామా. నువ్వెలాగో ఐ లవ్ యూ చెప్పలేకపోయావు కాబట్టి నీ సైడ్ నుంచి బామ్మ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి ఐ లవ్ యూ చెప్తుంది. అదే అల్లుడు పెళ్లి ప్రపోజల్. డిగ్నిటీగా ఉంటుంది, నీ ప్రేమ పెళ్లి జరిగిపోతుంది. అసలు ఇలాంటి ఐడియా ముందెందుకు చెప్పలేదు మామా? అల్లుడు, నువ్వు అనుషకి ఐ లవ్ యూ చెప్తావు అనుకున్నాను కాబట్టి ముందుగా చెప్పలేదు అల్లుడు. నువ్వు పెట్టే మామా, నేను వచ్చేస్తున్నాను. ఓకే అల్లుడు, వచ్చేయ్. ఎస్. మన ఇంట్లో పూర్ణిమ కోసం కొన్న ఖరీదైన వజ్రాల హారాన్ని ఒకరోజు అలంకరించుకుంటానని అడిగావు కదా. ఈరోజు ఆ హారాన్ని ఇస్తున్నాను, నీ ముచ్చట తీర్చుకో. ఆ రోజుల్లో పూర్ణిమ కోసం ఈ హారం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఆ పూర్ణిమ అయిన పల్లవికి దక్కలేదు. పల్లవి కూతురుగా పెరిగిన అనుపల్లవికి ఈ హారం బహుమతిగా వెళ్తుంది. విధి ఎట్నుంచి ఎటు తీసుకెళ్తుందో తలుచుకుంటుంటేనే బాధ, భయం రెండూ కలుగుతున్నాయి. హారం ఎలా ఉంది? వావ్, ఇంతవరకు ఇలాంటి ముత్యాల హారం మన ఇంట్లో ఉందని నాకు అసలు తెలియదు రాణి. అద్భుతంగా ఉంది. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాం కదా, నీ కాబోయే భార్యకి బహుమతిగా ఇవ్వబోతున్నాను. గ్రాని, యు ఆర్ రాకింగ్. ఈ హారం వేసుకుంటే నువ్వు ప్రేమించే అమ్మాయి రాకీ. త్వరగా బయలుదేరు, ఇంకో 10 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉంది. అవును గ్రాని, ఇందాకే ముహూర్తాలు చూసాం. ఇంకో 10 నిమిషాల్లో అద్భుతమైన ముహూర్తం రాబోతుంది. ఓహో, ముహూర్తాలు కూడానా? ఏమో, నువ్వు ఏం చేస్తావో ఏమో. నువ్వైతే మ్యాచ్ కన్ఫర్మ్ చేసుకొని రా. సరే సరే, తొందర పడకండి, బయలుదేరుతున్నాను కదా. గ్రాని, వెళ్ళు గ్రాని. వెళ్తున్నాను రా. వెళ్ళు, బయలుదేరు గ్రాని. చూసావా వదినా, వంశపారంపర్యంగా వస్తున్న మీ హారాన్ని చరణ్కి కాబోయే భార్యకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు.
ఇంతకంటే దారుణమైన అవమానం ఎక్కడైనా ఉంటుందా? ఏ రోజు కూడా నువ్వు వేసుకోకూడలా అని మాట్లాడని గ్రాని ఈ రోజు ఏకంగా కొత్త కోడలికి గిఫ్ట్ గా ఇవ్వబోతుంది. అసలు ఇంకా అనూష ఈ ఇంట్లో అడుగు పెట్టనే లేదు, అప్పుడే నీకు మొదటి అవమానం జరిగిపోయింది. నేనే తట్టుకోలేకపోతున్నాను. అసలు నువ్వెలా తట్టుకోగలుగుతున్నావు? ఆ పల్లవి అన్నా ఆ కుటుంబం అన్నా నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? తెలుసుదినా, సంబంధం మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఈ ఇంటి పెద్దగా నిన్ను అడగాలి. అసలు నువ్వెళ్ళి మాట్లాడాలి. అఫ్కోర్స్ నీ శత్రువులు ఆ పల్లవి అనుషాలు కాబట్టి నువ్వు వెళ్ళవనుకో, కానీ ఆ ఉద్దేశంతోనే మీ మరిది నిన్ను వెళ్ళమని చెప్పట్లేదు. ఎటు చూసినా నీకు అవమానాలు జరుగుతున్నాయి వదినా. ప్రతి విషయానికి రెచ్చిపోయి మాట్లాడకూడదు. ఎప్పుడు ఎలా టైం చూసి మాట్లాడాలో నాకు ముహూర్తం ఉంటుంది. అప్పుడే నేను మాట్లాడతాను. పరిస్థితి ఇంకా నా చేతుల్లోంచి చెయ్యి జారిపోలేదు రితిక. ముందు పెళ్లి సంబంధం మాట్లాడాలి కదా, వాళ్ళు ఏమంటారో తెలియాలి. అప్పుడు నా డెసిషన్ ఏంటో అందరికీ తెలుస్తుంది. అమ్మ పల్లవి, బామ్మా, ఏంటి బామ్మా ఇలా వచ్చారు? పూల మొక్కలేమైనా కావాలా? మా ఇంటి గార్డెన్లోకి రకరకాల పూల మొక్కలు తెద్దామని చూసుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో నువ్వు కనిపించావు. అవునా? ఇదే మన నర్సరీ. అన్ని రకాల పూల మొక్కలున్నాయి బామ్మా. చూసి చెప్పండి బామ్మా, మీకేం కావాలో వెంటనే రెడీ చేస్తాను. నా ఎదురుగా పూలతోటే ఉందమ్మా, ఇంకా పూల మొక్కలెందుకు? నాకు అర్థం కాలేదు బామ్మా, మీరేమంటున్నారు? బంగారు బొమ్మలా ఉన్నావు. మీ ఇంటికే వెళ్తున్నానమ్మా. ఒక్కసారి వెళ్ళాను కదా, సరిగ్గా గుర్తులేదు. కాస్త నాకు తోడురా అమ్మా. అయ్యో ఖచ్చితంగా వస్తాను బామ్మా, కానీ దేని గురించి? ఒక విశేషం ఉందిలేమ్మా, నా తర నీకే తెలుస్తుంది. సరే బామ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. సరే, మీరు నమస్తే. నేను నర్సరీలో ఉంటే మీ ఇంటికి వెళ్దాం పదా అంటూ నన్ను తీసుకొచ్చింది. కూర్చోండి. ఏంటి సడన్ గా ఇది ఇలా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అది స్వయంగా మాట్లాడదామని, ఫోన్లో కంటే ఇంటికొచ్చి మాట్లాడితే బాగుంటుందని డైరెక్ట్గా ఇంటికొచ్చాను. మా గోపి పెళ్లి మొన్నే కదా మా ఇంట్లో జరిగింది. ఇంకేం శుభకార్యం గురించి మాట్లాడుతున్నారు? ఇంకో 2 ఆడపిల్లలున్నారు కదా. పల్లవి,
నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అమ్మమ్మా. నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ భగవంతుడు రాసి పెట్టాక ఎవరూ తప్పించుకోలేరని ధైర్యంగా మనసులో నిర్ణయించుకుని మీ ఇంటికి వచ్చాను. మా చరణ్కి మీ పల్లవినిచ్చి పెళ్లి చేయమందామని సంబంధం మాట్లాడడానికి వచ్చాను. వయసులో పెద్దదానివి కాబట్టి మర్యాదగా చెప్తున్నా. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒకసారి నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినాల్సిన అవసరమూ లేదు. నువ్వు గతాన్ని ఇంకా మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు సుగుణమ్మా. గతంలో తగిలిన గాయాలు మర్చిపోయేవి కావు, లోపల రగులుతూ బాధ పెడుతూనే ఉన్నాయి. గతంలో జరిగిన గాయాలు బాధలు మానడానికి పెళ్లి రూపంలో ఒక అవకాశం వచ్చింది. ఇంతకంటే ఎలా చెప్పను? మా పల్లవిని మీ ఇంటి కోడలుగా పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. మీరిక దయచేయండి. అమ్మా, కాస్త మెల్లిగా మాట్లాడు, పల్లవి వింటుందేమో. ఇంత దూరం వచ్చాక వింటే ఏంటి, వినకపోతే ఏంటి? మీ అమ్మ అలా మాట్లాడడంలో తప్పు లేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ గతం పట్టుకుని వేలడం కరెక్ట్ కాదు. ఏది కరెక్టో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా వెళ్ళండి. అమ్మా, ఇలా మొహం మీద మాట్లాడి హర్ట్ చేయడం కరెక్ట్ కాదు. వనజాక్షి గారు మనకు కొత్త కాదు. గతంలో జరగరనివి జరిగాయి కాదనను. ఇప్పుడు ఆ గాయాలు మాన్పించే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు కూల్గా ఆలోచించమ్మా. కూర్చోమ్మా, కూర్చో. కూర్చోండమ్మా. లేదురా, పల్లవిని ఆ ఇంటికి కోడలుగా పంపితే మీ అక్క ఆత్మ క్షోభిస్తుంది. పల్లవి ఆ ఇంటి కోడలుగా వెళుతుందని నువ్వనుకుంటున్నావు గాని పల్లవి వెళ్లేది అత్తింటికి కాదు, పుట్టింటికి. అది గుర్తుపెట్టుకో. అవును, పల్లవి మ్యాగీ కూతురు. తన ఇంటికి వస్తే మేఘన పల్లవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే ఇంట్లో తోడికోడళ్ళుగా ఉంటారు. ఇవాళ మనం చెప్పకపోవచ్చు, రేపైనా వాళ్ళ బంధం గురించి తెలిసాక అక్కా చెల్లెళ్ళుగా కలిసుంటారు. ఒకసారి ఆలోచించండి. మ్యాగీ వల్ల విడిపోయిన మీ కుటుంబం చాలా సఫర్ అయింది. మీ ఆస్తిని మొత్తం బలవంతంగా మ్యాగీ లాగేసుకుంది. ఈరోజు మీ ఆస్తి మీకు పల్లవి ద్వారా దక్కుతుంది. అది దైవ నిర్ణయం. వద్దు, మాకు ఆస్తులు వద్దనే కదా దూరంగా మా బ్రతికేదే మేం ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. ఇదిగో మిమ్మల్ని చూసి మళ్ళీ మేం బాధపడాల్సి వస్తుంది. మీరు చెప్పిన ఆస్తుల గురించి ఆలోచన కాని కావాలని కాని మేం అనుకునుంటే అప్పుడే కోర్టుకు వెళ్ళేవాళ్ళం. మేము మనుషులం, బంధాలకు విలువిస్తాం, ఆస్తులు ఐశ్వర్యాలకే కాదు. నాకు ఆ బంధాలు కావాలి, అందుకే మళ్ళీ కలవడానికి వచ్చాను. మీరెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ మ్యాన్సీ కూడా మ్యాగీలానే ప్రవర్తిస్తోంది. ఆ మ్యాగీనే మళ్ళీ చూస్తున్నట్టుంది. అదే పొగరు, అదే ఆలోచన. ఒకసారి నా కూతురు నా ఇంటికి పంపి సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. మళ్ళీ పల్లవిని పంపి ఇంకో తప్పు చేయలేను. తెలిసి తెలిసి నా మనవరాలు పల్లవి జీవితాన్ని
నా కూతురు జీవితంలా చేయలేను. ఆ ఇంట్లో పల్లవి సంతోషంగా ఉంటుందని నాకు నమ్మకం లేదు. నేను మీకింకా అసలు విషయం చెప్పలేదు. మీకు తెలుసో తెలీదో పల్లవి చరణ్ని ప్రేమిస్తుంది. పల్లవి చరణ్ని ప్రేమిస్తుంది. పల్లవి చరణ్ని ప్రేమిస్తుంది. అవును, నువ్వు గుడికెందుకెళ్ళలేదు? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.